ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగో నీ కూతురు మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నా నాకు భార్యగా నా పక్కన నిలబడింది. ఈ ఇంటి కోడలిగా ఉండగలుగుతుంది అంటే ఆ రోజు పందిట్లో నీ కూతురు వెళ్ళి మా అమ్మ కాళ్ళు పట్టుకోబట్టే. కాదంటావా అత్త? కాదనడానికి ఎక్కడుంది అల్లుడు, కరెక్టే కదా. దీర్ఘాయుష్మాన్ భవ. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. బావా రా బావా, ఇప్పుడు మా అమ్మ నాన్నల ఆశీర్వాదం తీసుకుందాం. పద. ఏందల్లుడు అట్టా చూస్తుండావు? ఆ రోజు నీ కాళ్ళు కడిగి నా నెత్తిన చల్లుకునేలా చేసి బాగా ఆనందపడిపోయినావు కదా. ఈ రోజు చూసినావా, నువ్వు కూడా నా కాళ్ళు పట్టుకుని మొక్కేదానికొచ్చే పరిస్థితి వచ్చుండాది. అప్పుడు నేనే తగ్గుండొచ్చు. ఈ పొద్దు నేనే నెగ్గినా కదా. లేదత్తా, అస్సలు లేదు. అస్సలు కాదత్తా. అప్పుడు నేనే నెగ్గాను, ఇప్పుడు నేనే నెగ్గాను. అట్టెట్టా? నువ్వు నా కాళ్ళు కడగడం అనేది సాంప్రదాయం. నీకిష్టం లేకపోయినా కూడా కష్టంగా నువ్వు నాకిచ్చిన గౌరవం. నేను నీ కాళ్ళు మొక్కడం అనేది మేనల్లుడిగా, నీ అన్న వారసుడిగా నేను నీకిస్తున్న మర్యాద. తూకం వేసుకుంటే తూగేది నా వైపే గాని నీ వైపు ఊగేది మాత్రం ఖాళీ త్రాచేనతో. అది భయ్య, మొత్తానికి అత్తకు తగ్గ అల్లుడు అనిపించుకున్నావు. అసలు మా భయ్య అంటే ఏమనుకున్నావు? అత్తకి ఎముడు, ఆ అమ్మాయికి మొగుడు, మొత్తానికి ఆ ఇంటికి ఘరానా మొగుడు, ఘరానా మొగుడు, ఘరానా మొగుడు.